హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేను కూడా బాగున్నాను. మీరు అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నానండి. గల్ఫ్లో నేను చేసే పని, నేను ఏం వంటలు చేస్తానో ఈ రంజాన్లో అనేది మీతో షేర్ చేయాలనుకుంటున్నానండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగేనండి, రంజాన్లో నేను ఈ విధంగా మటన్ వేసి అన్నం చేశానండి. బిర్యానీ లాగా. ఇక్కడ మచ్బూస్ అంటారు, లెహం మచ్బూస్ అంటారండి. మటన్ని లెహం అంటారు. ఇది మచ్బూస్ అన్నంలోకి టమోటా కూర అండి. డకోస్ అంటారండి, దాన్ని అరబీలో డకోస్ అంటారు. ఆ వంటల తర్వాత ఇవి గేమర్లు అండి. గోధుమ పిండి, కార్న్ఫ్లోరు వేసి కలిపి ఈ పిండితో గ్యామర్లు అని చేస్తారండి. అవి చేసి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇది చక్కెర పాకం అండి. ఆ గ్యామర్లు చేసిన తర్వాత వాటిని ఈ చక్కెర పాకంలో వేసి కలుపుతాము. మన ఇండియాలో అయితే గులాబ్ జామున్ లాగా అండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ముందు ఈ గల్ఫ్లో నేను చేసే ఇంట్లో నేను పని ఎలాగ చేస్తాననేది మీతో తప్పకుండా షేర్ చేస్తానండి. చూడండి ఫ్రెండ్స్, ఈ పిండిని ఈ విధంగా ఒక చేత్తో అలా అనుకుంటూ స్పూన్తో తీసి బాగా వేడైన ఆయిల్ అయితే వేయాలండి. ఇక్కడ చేసేది మా ఇంట్లో ముసలమ్మ వాళ్ళ పెద్ద కొడుకు ఇంట్లో ఉందండి. అక్క, మన ఇండియానే అక్క చేస్తుంది. నేను వీడియో షూట్ చేసుకున్నానండి. నేను వీడియో షూట్ చేసుకోవడానికి, పని చేస్తూ వీడియో షూట్ చేసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నానండి. ఇక్కడ వీడియో తీయడం వీళ్ళు చూస్తే అసలు ఊరుకోరండి. నేను చాలా ఇబ్బంది పడుతూ వీడియో తీసి అప్లోడ్ చేసుకుంటున్నాను. ప్లీజ్ అండి, పెద్ద ఛానల్స్కు ఉన్న వాళ్ళకు హెల్ప్ చేస్తారండి. వీడియో పెట్టిన వితిన్ మినిట్స్లోనే వ్యూస్ వేలల్లో లక్షల్లో వస్తాయండి. ప్లీజ్ అండి, కనీసం నాలాంటి చిన్న వాళ్ళకి హెల్ప్ చేస్తే మీకు దేవుడు చాలా తోడుగా ఉండి చాలా హెల్ప్ అవుతాడండి. నా ఛానల్కి అయితే వాచ్ అవర్స్ చాలా తక్కువ ఉన్నాయి. ప్లీజ్ అండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా అవి బాగా కాలిన తర్వాత తీసి చక్కెర పాకంలో వేసుకోవాలండి. అక్క నేను చేస్తాను, వీడియో షూట్ చేసుకో అని చెప్పిందండి. అందుకే నాకు చాలా వీలుగా అక్క చేస్తుంటే నేనైతే వీడియో షూట్ చేసుకున్నాను. వాళ్ళు చూడకుండా వీడియో తీసుకోవాలండి. చాలా ఇబ్బంది పడుతుంది. నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అవి బాగా కరకరలాడే వరకు ఫ్రై అయిన తర్వాత ఈ విధంగా చక్కెర పాకంలో అయితే వేసుకోవాలండి. కరకరలాడుతూ చాలా బాగుంటాయండి, తీయగా. ఇవంటే ఈ అరబ్బీ వాళ్ళకు చాలా ఇష్టం అండి. ఈ విధంగా చక్కెర పాకము వాటన్నిటికీ పట్టే విధంగా కలుపుకున్న తర్వాత తీసి వేరే బౌల్లో అయితే వేసుకోవాలి. చాలా బాగుంటాయండి ఈ విధంగా. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎక్కువ మంది చూస్తున్నారండి. ప్లీజ్ అండి, నా ఛానల్ చూసే ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నానండి. దాని తర్వాత ఈవినింగ్ అయిందండి. పని అంతా అయిన తర్వాత కోళ్ళు ఉన్నాయండి నేనున్న ఇంట్లో. మన నాటుకోళ్ళు అండి. గల్ఫ్లో కోళ్ళు ఉండడం నాకు అస్సలు తెలియదండి. ఇక్కడికి వచ్చాకే తెలిసింది.
వాటికైతే గింజలు వేస్తున్నాను. ఈ గింజలు మొక్కజొన్న గింజలండి. చూడండి ఫ్రెండ్స్, బాతులు కోళ్ళు ఉన్నాయి. ఇవి రోజు గుడ్లు పెడుతూ ఉంటాయండి. ఇక్కడ గల్పులో ఒంటెలు అవి ఉండడం తెలుసు, కానీ నాకు ఈ విధంగా కోళ్ళు ఉండడం అస్సలు తెలియదండి. ఇది విలేజ్ అండి, సిటీ పక్కన విలేజ్ నేను ఉండేది. అందుకే మన ఇండియాలో విలేజ్లో ఎలాగ ఉంటారో ఇక్కడ కూడా అలాగే చాలా బాగుంటారండి. ఇది నేనున్న ఇంటి ముందండి ప్రాంగణము. మా ఇంటి ముందుగానే సముద్రం ఉంటుందండి. మీకు ముందు ముందు మంచి మంచి వీడియోలు అయితే షేర్ చేస్తా ఫ్రెండ్స్. తప్పకుండా నా ఛానల్ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. నేను ఇంటి ముందు అయితే చూపిస్తున్నానండి. నేనుండే ఇంటి ముందు బాదం చెట్టు ఉందండి. ఆ చెట్టుకి ఆకులన్నీ రాలిపోయి కొత్త ఆకులు అయితే చిగురించాయి. కాయలు ఉన్నాయి కానీ లోపలైతే గింజ లేదండి. ఇప్పుడు కాసే కాయలకైతే గింజలు వస్తాయన్నారు. అది బయటకు వచ్చింటే నేను కోళ్ళన్నింటినీ లోపలికి తోలేసి డోర్ వేస్తున్నానండి. ఇక్కడ కూడా కుక్కలు కూడా ఉన్నాయండి. మొన్న నాలుగు కోళ్ళను అయితే కుక్క పట్టేసి చంపేసిందండి. విలేజ్ కాబట్టి కుక్కలు కోళ్ళు అన్నీ ఉన్నాయండి. చూడండి ఫ్రెండ్స్, బాదం చెట్టు చాలా పచ్చగా చాలా బాగుంది. ఆ చెట్టు కింద ఒక సోఫా కూడా వేశారండి. ఈవినింగ్ టైంలో ఇంట్లో వాళ్ళందరూ బయటకు వచ్చి కూర్చుంటారు. కాయలు చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా ఉన్నాయి. నేను ఇప్పుడు కొత్తగా వచ్చాను కాబట్టి నేను కొంచెం భయపడుతున్నానండి వీడియోస్ తీయటానికి. ముందు ఇంకా మంచి వీడియోలతో మేము ముందుకు వస్తానండి. అంతవరకు నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇవి చేపలు పడతారండి వీళ్ళు. ఆ సముద్రం కనపడుతుంది కదండి తెల్లగా, అక్కడైతే వీళ్ళు చేపలు పడతారు. చేపలు వేసుకోవడానికండి అవి. క్రికెట్లు అయితే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఓకే, బాయ్.